హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే సరికొత్త మూవీ లొకేషన్తో వీడియో మీ ముందుకు తీసుకొని వచ్చానండి. అది మూవీ విక్టరీ వెంకటేష్ ప్రేమించుకుందాంరా తీశారు కదండి. ఆ మూవీ లొకేషన్ హౌస్ టూర్ అయితే చేశాను ఈరోజు. అది ఫుల్ వీడియో చూసేయండి, అక్కడే కానీ స్కిప్ చేయొద్దండి. చాలా కష్టపడి తీసామండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మరెన్నో వీడియోస్ తీస్తూ ఉంటాం, మీ ముందుకు తీసుకొని వస్తుంటాము. ప్రతి ఒక్కరికి ఇదే నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ దయచేసి మా వీడియోని స్కిప్ చేయొద్దండి. మరియు ఇంకొక 10 మందికి షేర్ చేయండి. షేర్ చేస్తే మా వీడియో ఇంకా వైరల్ అవుతుందండి. ఇలాంటివి ఇంకా ఎన్నో తీస్తూ ఉంటాము. ఓకేనండి, ఇంకా లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. మరియు ఈరోజు అయితే మీకు ఒక స్పెషల్గా ఒక ఇల్లు అయితే చూపిపోతున్నానండి. మూవీ షూటింగ్ ఇల్లు. అది ఎవరిదో కాదు, మన విక్టరీ వెంకటేష్ గారు నటించిన ప్రేమించుకుందాంరా మూవీ. అందులో ఇక్కడ జయప్రకాష్ రెడ్డి గారు విలన్ పాత్ర పోషించిన ఫస్ట్ సీన్ వచ్చి ఇక్కడ తీశారండి లొకేషన్లో, ఈ ఇంట్లో. మరియు లాస్ట్ సీన్ అయితే తీశారండి. ఈ ఇల్లు ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా మన ముదుగుబ్బ మండలంలో వస్తుందండి. ముదుగుబ్బ దారిలో నుంచి వస్తే దొరిగిల్లు. ఆ దొరిగిల్లు ఇంటి లోపలికి వస్తే అన్నవారు ఉంటారు. అన్నవారి పేరు, అన్న మీ పేరు? నిశాంత్. అన్న పేరు అయితే నిశాంత్. అన్న, ఇది ఇక్కడ ఎప్పుడు జరిగిందన్న షూటింగ్ చెప్పండి. 97. 1997. 1997. ఎన్ని రోజులు జరిగిందన్న? 15 రోజులు. 15 రోజులు జరిగిందంటండి షూటింగ్ అయితే ఇక్కడ. ఈ వాతావరణం అయితే చాలా చక్కగా ఉంది, చాలా అందంగా ఉంది. ఇక్కడ ఉండే వాతావరణం అయితే, ఈ ప్రాంగణం అయితే, ఈ ఇంటి హౌస్ అయితే పురాతనమైనది. ఈ అన్నవారు ఎప్పుడు మోడలింగ్ చేసినారు అనేది 1960లో 1966లో అయితే ఈ ఇంటి నిర్మాణం అయితే చేపించామని అన్నవారు తెలియజేస్తున్నారు. ఓకేనండి, ఇంకా ఈ ఇంటి లోపలికి ఇక్కడ బయట నుంచి చూపించడానికి అన్నగారు పర్మిషన్ ఇచ్చారు. ఓకేనా, చాలా ఇబ్బందిగా ఉంటుంది లోపలైతే చూపించడానికి. మనకు ఓన్లీ లొకేషన్ మాత్రం ఫ్రంట్ మాత్రమే. ఇంకా వీడియోలోకి చూపిద్దాం రండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ బయట నుంచే లొకేషన్ చూపిస్తాను. షూటింగ్ స్పాట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ ఇంటి వాతావరణం అయితే షూటింగ్ స్పాట్. ప్రేమించుకున్నాం విక్టరీ వెంకటేష్ గారు. ఇక్కడ లాస్ట్ సీన్లో ఇక్కడ షూటింగ్ అయితే జరిపారంటండి. 15 రోజులు అయితే షూట్ చేశారంట ఇక్కడ లాస్ట్ సీను. మరియు ఆ మూవీలో లాస్ట్ సీను, ఫస్ట్ సీను చూడండి. అరే భాయ్ అంటాడే, చూడండి ఎలా ఉందో. పురాతనమైన ఇల్లు అండి. 1960లో ఈ ఇంటి నిర్మాణం అయితే జరిపారంట. చూడండి ఎలా ఉన్నాయో, చాలా అద్భుతంగా ఉంది. డిజైన్ పురాతనమైనది, చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదండి, చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది వాతావరణం అయితే. ఇక్కడ ఇల్లు పాతది. ఇది ఈ స్పాట్లోనే షూటింగ్ అయితే చేశారు. ప్రేమించుకున్నాంరా ఫైటింగ్ సీను. లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇదండి, ఇది బయట సీన్. ఇది జీపు ఎంట్రీ వస్తుంది చూడండి. జీపులో విక్టరీ వెంకటేష్ గారు మరియు వారు ఇక్కడ ఎక్స్టెండ్గా వచ్చేసి చూస్తున్నారు కదా. బ్యాక్ బయలుదేరి ఇక్కడి నుంచి హీరోయిన్ దుంకే సన్నివేశం కూడా ఇక్కడే తీశారని అన్నగారు తెలియజేశారు మాకైతే. చూస్తున్నారు కదా, చాలా పురాతనమైంది హౌస్ అయితే. చూడండి, చూస్తున్నారు కదా. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడికి నేను రావడం కూడా చాలా ఆనందంగా ఉంది. చూస్తున్నారు కదండి, అక్కడ చూడండి రచ్చపండు ఉంది చూడండి చెట్టు కాడ. అక్కడ కూర్చోబెట్టి గుండు తీపిచ్చే కార్యక్రమం అయితే జరిపారు. అప్పుడు గుండు తీపిచ్చే కార్యక్రమం కూడా ఆ రచ్చపండు దగ్గర కూర్చోబెట్టి తీపిచ్చారు. అక్కడ చూడండి బైక్ చూపి. చూస్తున్నారు కదండి, కాంపౌండ్. ఇది కాంపౌండ్ వాళ్ళది. వెహికల్స్ నిలబెట్టి పార్కింగ్ చేసుకునేకి.
చూసారు కదండి ఎలా ఉందో. లొకేషన్ అయితే అదిరిపోయింది, పీస్ఫుల్గా ఉంది. లొకేషన్ అయితే పీస్ఫుల్గా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. సినిమా మాత్రం కూడా అప్పట్లో చాలా బాగా అద్భుతంగా ఆడింది. ప్రేమించుకున్నాం విక్టరీ వెంకటేష్. ఇప్పుడంతా శిథిలమైపోయింది. 1960లో ఇది కట్టించారట. చూస్తున్నారు కదా, అంతా శిథిలమైపోయింది. చూడండి ఇక్కడంతా జయప్రకాష్ రెడ్డి గారు ఇక్కడంతా తిరిగి షూటింగ్ అయితే ఇక్కడ కూడా చేశారు. షూటింగ్ స్పాట్ అయితే ఇదే, చాలా అద్భుతంగా ఉంది. జీప్ మొత్తానికైతే చూసేశారు కదండి. లాస్ట్ ఫైనల్ పైన చూపి టాప్ అక్కడ నేను అక్కడ చూడండి హీరోయిన్ అక్కడి నుంచి జంప్ చేసింది కదండి, చెప్పారు అన్నగారు షూటింగ్లో. ఈ స్పాట్లో అయితే విక్టరీ వెంకటేష్ గారి తండ్రి గారికి గుండు తీసే సన్నివేశం అయితే ఇక్కడ తీశారని ఈ ఊరి గ్రామస్తులు అయితే తెలియజేస్తున్నారు. వారిని కూడా ఒక మాట అడిగి తెలుసుకున్నామండి. నమస్తే పెద్దయినా. నమస్తే పెద్దయినా. నమస్తే. ఏ ఊరు మీది? మా దొరిగిల్లో. మీ పేరు? మా పేరు ఎంగప్ప. ఇక్కడ ఏం జరిగింది మాట తెలియజేయండి చూసేవారికి. చెప్పండి. గుడ్డు తీశారు, గుడ్డు తీసే సన్నివేశం ఇక్కడ షూటింగ్ చేశారా? షూటింగ్ చేశారు. ఓకే, ఎవరు ఇక్కడ గుడ్డు తీసేదానికి విలన్కి తీసినారా వాళ్ళ తండ్రి గారు? హీరో వాళ్ళ తండ్రి గారు? హీరోలకే. హీరో వాళ్ళ తండ్రికే విలన్ తండ్రికే? హీరోలకే తీసేది. హీరో వాళ్ళ తండ్రికే. ఓకేనా? సరే, ఈ పెద్దానికి పమ్ము తలబడుతున్నాను. ఏం మాట్లాడడానికి నగేకి సరే సరే అదే పెద్ద ఈడేనా షూటింగ్ స్పాట్ జరిగింది? అన్న నమస్తే. నమస్తేనా. మీ పేరు? నా పేరు నారాయణ స్వామి. నారాయణ స్వామి. అన్న ఇక్కడ మూవీ షూటింగ్ జరిగింది కదా విక్టరీ వెంకటేష్ గారిది, ప్రేమించుకుందాం రా. ఇక్కడ ఏ సన్నివేశం జరిగింది ఇక్కడ ఈ రచ్చబండ దగ్గర? వెంకటేష్ గారి వాళ్ళ నాన్నగారికి ఇక్కడ షూటింగ్ గుండు తీసే కార్యక్రమం జరిగింది. ఇక్కడ గుండు తీసే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. మెయిన్ స్పాట్ ఇది. మెయిన్ స్పాట్ ఇది. ఓకే ఓకే. ఇంకా అంటే ఆయన ఇక్కడ ఊళ్ళో నుంచి సన్నివేశం జరుగుతూ ఇక్కడ గుండు తీసే సన్నివేశ కార్యక్రమం అయితే ఇక ఇదే స్పాట్లోనండి తీశారు. మరియు ఆ సమయంలో వెంకటేష్ గారు ఇక్కడ ఆపోజిట్ అక్కడ జీపీ రోడ్డు, ఆ ఆపోజిట్ రోడ్ నుంచి జీప్లో ఇక్కడికి వెహికల్ ద్వారా ఇక్కడికి ఈ మార్గాన్ని చేరుకొని ఇక్కడికి వచ్చే షూటింగ్ స్పాట్కి అయితే వచ్చేసారండి ఆ సమయానికి. మరియు ఇక్కడ ఎన్ని రోజులు జరిగింది పెద్ద షూటింగ్? 15 రోజులు జరిగింది. ఇక్కడ షూటింగ్ అయితే 15 రోజులు జరుగుతుందని ఇక్కడ గ్రామస్తులు అయితే తెలియజేస్తున్నారు. ఓకే పెద్దయినా, థ్యాంక్ యూ. అందరికీ థ్యాంక్ యూ అన్న. మరియు ఈ స్పాట్కి వచ్చి మేము ఈ వీడియో తీస్తున్నాము, ప్రతి ఒక్కరు చూడాలని. ప్రేమించుకుందాంరా విక్టరీ వెంకటేష్ మూవీ సినిమా లొకేషన్ స్పాట్కి అయితే వచ్చాము కదండి. అక్కడ 1997లో అయితే షూటింగ్ అయితే జరిగిందని తెలియజేశారు ఇక్కడ ఉన్నవారు. మరియు ఆ ఇంటి వాతావరణం ఓనర్ గారిని కూడా, ఆ ఇంటి ఓనర్ని అడిగితే 1960లో ఈ ఇంటి నిర్మాణం అయితే జరిగిందంటండి. మరియు 97లో అయితే ఇక్కడ షూటింగ్ స్పాట్ అయితే జరిగింది. 15 రోజులు ఇక్కడ షూటింగ్ అయితే చేశారంట. మరియు మేమైతే పర్మిషన్ అడగగానే మాకు పర్మిషన్ ఇచ్చారు. బయట ట్రావెలింగ్ ఎవరైనా చేసేవారికైతే ఇక్కడ పర్మిషన్ ఇస్తారంట. లోకల్లో ఉండేవారికైతే ఎవరికి పర్మిషన్ ఇవ్వరంట. ఇది గుర్తుపెట్టుకోండి. నేనైతే అన్నకు చాలా థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. అలాగే ఈ వీడియో తీసిన మా సన్ యశ్వంత్తో కెమెరామ్యాన్ మరియు నేను బై బై, సీ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
सब इसको करते प्रणाम।